ఆటో ఏంటి క్యాబ్ లో వెళ్దామని చెప్పి ఆటోని పిలుస్తున్నావు? అదేం కాదువే, క్యాబ్ బుక్ చేస్తుంటే అన్ని రిజెక్ట్ చేస్తున్నారు, అందుకోసమనే ఆటోలో వెళ్దాం, ఏం పర్వాలేదులే. బాబు బెన్ సర్కిల్ వెళ్ళాలి. ఎక్కండమ్మా. ఇంతకీ ఎంత? అందరూ ఎంత ఇస్తే అంతే ఇవ్వండి. ఇప్పుడు అలానే అంటావు, దిగేటప్పుడు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అంటావు. అలా ఏం ఉండదు లేవే, అందరికి ఎంత తీసుకుంటే అంత తీసుకుంటా. నీకు తెలియదు, నువ్వు ఆగు. పదా. ఎంత బాబు? 80 రూపాయలమ్మా. ఇదిగో. అమ్మా చిల్లర లేదమ్మా. అయ్యో నా దగ్గర కూడా లేదు. పోనీ ఫోన్ పే ఉందా? ఫోన్ పే లేదమ్మా. ఏంటి ఫోన్ పే లేదన్నప్పుడు చిల్లర ఉంచుకోవాలిగా. ఇలా అందరి దగ్గర 20 రూపాయలు డబ్బులు కొట్టేయాలనేగా నీ ప్లాన్? అలా ఏం కాదమ్మా. మాకు తెలుసులేవయ్యా నీలాంటి చీప్ ట్రిక్స్ అన్ని. పోనీలే బాబు, నెక్స్ట్ టైం ఇవ్వు, సరేనా? సరేనమ్మా. ఏంటి అనవసరంగా 20 రూపాయలు వదిలేసావు? ఇలాంటి మోసగాళ్ళు ఎక్కువైపోయారు. అబ్బా అందరు అలా ఉండరులే కానీ రా. మేడం గారు ఇవ్వండి 20 రూపాయలు. అదేంటి ఇందాక చిల్లర లేదన్నావుగా, ఇంతలోనే ఎలా తీసుకొచ్చా? అది పక్కన కొబ్బరి బండల షాప్ దగ్గర చిల్లర తీసుకొచ్చానండి. 20 రూపాయల కోసం కదా మేడం గారు నానా మాటలు అన్నారు. మేడం మన సమాజంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు కూడా ఉంటారు, కానీ ఇలా కష్టపడే వాళ్ళని లోకుగా చూడమాకండి మేడం. సారీ బాబు. పర్లేదండి.